సూర్యుడి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగని మనకి ఆ లిమిటేషన్స్ తెలియకుండా మనం వ్యవహరించడం వల్ల మనకు అంతే అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సన్ రైజ్ టైం నుంచి ఒక 2 గంటల వరకు సూర్యరశ్మి ఏదైతే కిరణాలు మన శరీరానికి తగులుతాయో వాటి వల్ల కొన్ని వందల ప్రయోజనాలు మన శరీరానికి జరుగుతుందండి. మనందరికీ తెలిసిన సాధారణ విషయాలు ఏంటి అంటే విటమిన్ డి వస్తుంది అని. మన శరీరం ప్రాసెస్ చేసుకోవడానికి సూర్యరశ్మి అనేది ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటారు. విటమిన్ డి వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? మీ ఎముకలు ఉక్కులాగా మారుతాయి, ఎముకలు గట్టి పడతాయి అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సూర్యరశ్మి తగలడం వల్ల మనకి శరీరంలో, బ్రెయిన్లో, మన గట్ హెల్త్లో మంచి హెల్దీ ఎంజైమ్స్, హార్మోన్స్, కెమికల్స్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల మూడ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ అనేది బాగా పనిచేస్తుంది, అవయవాల పనితీరు అన్నీ కూడా రెగ్యులేట్ అవుతుంది, ప్రకృతికి మనకున్న కనెక్షన్ అనేది రిస్టోర్ అవుతుంది. దానివల్ల మన బాడీలో ఉన్న సెరికాడియన్ బయోరిథమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా, అంటే మన అవయవాల పనితీరు అంతా కూడా రెగ్యులేట్ అవుతుంది, మన హార్మోన్స్ పనితీరు రెగ్యులేట్ అవుతుంది. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఏదైతే ఉందో ఒక 2 గంటల వరకు మనకు ఒక ఫిల్టర్డ్ సన్ రేస్ అనేది మన బాడీకి తగులుతుంది. అదే ఆ 2 గంటల తర్వాత ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల యూవీ లైట్ అనేది ఎక్కువగా మనకి యాడ్ అవుతూ ఉంది. సో డే టైం మొత్తం కూడా సూర్యరశ్మి ఏదైతే ఉందో యూవీ లైట్తో కూడుకొని ఉంటుంది కాబట్టి మనకు రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, క్యాన్సర్ అభివృద్ధి చెందేలాగా చేస్తుంది, అన్ని రకాలుగా మన శరీరాన్ని నష్టపరుస్తూ ఉంది. చాలామంది డీహైడ్రేషన్ వల్ల చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది పెంచాలి. నిమ్మ రసం కానీ లేకపోతే ఏదన్నా మంచి జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ హైడ్రేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. సన్ స్క్రీన్ వల్ల ఆబ్వియస్లీ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అది కెమికల్స్తో కూడిన ఉంటున్నాయి కాబట్టి దానివల్ల కూడా మళ్ళీ మన ఫ్యూచర్లో క్యాన్సర్స్ కానీ బాడీలో రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దానికి బదులుగా మన చర్మానికి ఫుల్ లెంత్ సాక్స్, క్యాప్స్, మాస్క్లు ఇవన్నీ కూడా పెట్టుకొని డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ని మనం అవాయిడ్ చేయాలి. సమ్మర్ సీజన్లో కోల్డ్ వాటర్ బాత్స్ ఎక్కువగా మనం తీసుకోవాలి. ఖచ్చితంగా లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్, కీరా, దోసకాయ అలాంటివి కూడా తీసుకొని మన బాడీ హైడ్రేషన్ని, మన బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మన గట్ హెల్త్ని మనం ఓవర్ హీట్ అవ్వకుండా ఎన్హాన్స్ చేయొచ్చు. సో తినే ఆహారంలో కూడా పెరుగు, మజ్జిగ, బటర్ మిల్క్ ఇలాంటివి మంచి కూలెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కూలెంట్స్ని మనం రెగ్యులర్గా సేవించండి. బటర్ మిల్క్ తాగండి. సో బాడీలో ఉన్న ఎక్సెస్ ఓవర్ హీట్ని కూడా మనం రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.